ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు అందరికీ స్వాగతం. ఒక పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. వాక్యము చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన మాటలు. ఇశ్రాయేలు చెరలో ఉన్నప్పుడు వారి యొక్క దేవాలయపు ప్రహరీ గోడలన్నీ కాల్చివేయబడ్డ ఆ పరిస్థితులను గమనించినప్పుడు ఎజ్రా, నెహెమ్యాలు దేవుని ప్రేరణతో వచ్చి తిరిగి పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక చోట మైదానంలో గుమికూడినప్పుడు, ఎత్తైన ప్రదేశంలో ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్రాన్ని విప్పినప్పుడు ప్రజలందరూ స్తోత్రం చెల్లించి ఆమేనామని చెప్తూ దేవునికి స్తుతి చెల్లించిన సందర్భంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం యొక్క సారాంశము మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగం. అది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏలైనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడొద్దు, మీరు బాధపడొద్దు. మీ దుఃఖము, మీ అవమానము దేవుడు కొట్టివేసినాడు గనుక యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు, సంతోషించెదరని దేవుని వాక్యము అక్కడ సెలవిచ్చింది. మన జీవితంలో కూడా అంతే. అవమానాలు, నిందల నుంచి దేవుడు మనల్ని తప్పించి రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చి నిత్యం ఆయన్ని స్తుతించే బిడ్డలుగా మార్చుకున్నాడు. అందుని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మమ్మల్ని ప్రభు నీ బిడ్డలుగా మార్చుకొని నీ కొరకు నిలబెట్టుకొని భయపడవద్దని తెలియజేసి బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.